అందరికీ నమస్కారం. ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారు. ఎన్నికల ముందు, కౌంటింగ్ ముందు 2 రోజుల ముందు ఏదైతే ఆరా మస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తాదని చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి కలిసి వాళ్ళు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించి ఆ డబ్బుని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. నేను ముందే చెప్పాను, అప్రమత్తంగా ఉండండి. ఆరామస్తాంది ఫేక్ సర్వే, అది వీళ్ళే చెప్పించారని ఇవాళ వైసీపీ నాయకులు, కార్యకర్తలని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖజానాలోకి వెళ్ళింది. ఆ రోజు 100కి 100 రూపాయలు నేను చెప్పింది నిజం. ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని, అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజు చూసాం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నీవుటర్థం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరి మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్గజాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు. భగవంతుడు ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు మహర్జాతకుడు అనేది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పడి లేచిన కెరటం. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు అనిపించినటువంటి వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ పార్టీ వదిలిపోవడమే కాకుండా 3 సంవత్సరాల వరకు పత్తా లేనటువంటి నాయకులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంది. దాంట్లో భాగస్వామ్యం అయినందుకు ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నా దురదృష్టమా, అదృష్టమా, నేను పోటీ ఈ గాల్లో కూడా నేను పోటీ చేయకపోవడం నా దురదృష్టం. కానీ ఇంతగాలు వచ్చి చంద్రబాబు గారు పడి లేచిన కెరటం లాగా ఇవాళ కేంద్రంలో కూడా ఆయన కీ రోల్ పోషిస్తున్నాడంటే అంతకంటే ఆనందం లేదు. ఎందుకంటే నేను చెప్తా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను వేరే విధి, నేను అంతే, నేను రెండో మాట లేదు, రెండో పాఠం లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికే లేచింది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే 3 పెళ్లిళ్ళు అన్నాడు. ఇవాళ 4వ పిల్లని నీకు రంకు పొగడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డికి రంకు పొగడే కూర్చున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో.
ఒక వ్యక్తిని మాట మాటికి మూడు పెళ్లిళ్ళు అన్నావు కదా, ఇవాళ ఒప్పుకుంటావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు నాకు రంకు మొగడని నువ్వు ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడని. కాబట్టి ఒకటే చెప్తున్నాం మీకు, లోకేష్ బాబు గురించి మాట్లాడారు. లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్ లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను, అన్నను కలిస్తే తప్ప అన్నావు. తప్పే లేదు బాబు, అన్న తమ్ముడు మీ ఇద్దరికి తప్పేం కాదు. నీ అన్న జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ వచ్చింది. అదే లోకేష్ బాబు గారి దెబ్బ. జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కొడుకులు, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి. మీ ఇద్దరు పోటీ చేస్తే గెలిచిన మెజార్టీ ఒక్క లోకేష్ బాబుకి వచ్చింది. నా బీసీలు అన్నావు. మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు. మంగళగిరి నియోజకవర్గం బీసీల అడ్డా అన్నావు. నిజమే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీల అడ్డే, బీసీల నియోజకవర్గమే. కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టింది పెద్ద బీసీ లోకేష్ బాబు గారికి. అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి, నువ్వు బీసీ వ్యతిరేకవి. కాబట్టి పెద్ద బీసీ ఎవరు? లోకేష్ బాబు. కాబట్టి లోకేష్ బాబుకి మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా బీసీలందరం కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అనుకో, జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి స్వస్తి. జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే, దీంట్లో రెండో క్వశ్చనే లేదు అసలు. ఎందుకంటే పక్కనున్న తమిళనాడులో శశికళ చేసిన అవినీతి, ఆమె దాదాపు 6 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించింది, 7 సంవత్సరాలు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అంతకంటే 100 రెట్లు ఎక్కువ, దాదాపు 42,000 కోట్ల రూపాయలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 జన్మలు ఎత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం. కానీ ఎవరైతే ఈ పిచ్చి కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కల్ని వదిలే ప్రసక్తే లేదు. మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన మాట్లాడలా. నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా, అదే కొడాలి నాని వంశీ మీరు నన్ను చంపేయండి 2024కి, లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నా. తప్పకుండా వదలం. ఎందుకు వదలం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజే మీ ఓటమి ఇదైపోయింది. ప్రజలు చిత్తుగా ఓడించారు. ఏ వంశీ అయితే యార్లగడ్డ వెంకట్రావు చేతుల్లో మీద గెలిచాడో అదే యార్లగడ్డ వెంకట్రావు మీద వంశీ ఓడిపోయాడు. గుడివాడ రాము ఓన్లీ చంద్రబాబు గారి మీద అభిమానంతో పోటీ చేయాలని అమెరికా నుండి వచ్చి పోటీ చేసి నిన్ను చిత్తుగా ఓడించాడు. ముందు ఎక్కడ చూసాం? కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తా అన్నాడు, చివరికి ఆయనే ఖాళీ అయిపోయాడు. కేసీఆర్ భవన్ కూడా ఖాళీ అయిపోయింది. అందుకనే వీళ్ళందరూ ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు. ఈ ఉత్తర కుమారులందరూ కూడా అప్పుడే రాష్ట్రం వదిలి పారిపోయారు. మేము ప్రతిపక్షంలో కూడా దమ్ముగా ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాటం చేశాం. అది వీరోచితం అంటే. ప్రతిపక్షంలో కూడా పోరాడినాడు వీరోచితం. కానీ ఎన్నికల కౌంటింగ్ అవుట్ కానీ వెళ్ళిపోవడం, 2 రౌండ్లో కానీ మధ్యలోంచి పారిపోవడం ఏంటిది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని
ఎవరైనా రౌడీజం చేస్తారు. మీరు రౌడీజం చేశారు, భూములు దోచుకున్నారు. ఇక్కడ ఒక ఆయన అయితే గొల్లపూడిలో ఆఫ్టర్ ఎమ్మెల్సీ దాదాపు 300-400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవన్నింటి మీద కూడా ముందు ప్రభుత్వం ఎంక్వైరీ ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ రేపు లోపడేస్తారు. ధనంజయ రెడ్డి సిఎస్ అవినీతికి అసలుకి అనుకుండా వీళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలమంటే వీళ్ళే మా సొంత ఆస్తులు దోచుకోవాలా, ప్రజల ఆస్తులు దోచుకున్నారు. మేము చెప్పాం, మేము అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తామని. తప్పకుండా ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాం. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్ని ఆస్తులు దోచుకున్నాడో అందరు కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా. ఇన్ని లక్షల మెజార్టీ అంటే ఒక్కొక్కరు వేల, అన్ని వేలు నేను చెప్పా. ఇది డబుల్ హీరో సినిమా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదకి వచ్చారో ఇది ఒక డబుల్ హీరో సినిమా అయిపోయింది. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేనలో ఆ శ్రేణులు కానీ ఇది మేము గెలిచాం లేదా మాకింత మెజార్టీ వచ్చిందని ఎవరు మాట్లాడకండి. మీకు వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని చూసే వేశారు. అది మనం దగ్గర పెట్టుకొని పని చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ గెలిచిన ప్రతి ఒక్కరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం, ఇద్దరు హీరోలు అవతల ఒక విలన్కి ఇద్దరు హీరోలకి మధ్య జరిగిన ఫైటింగే మే 13 జరిగినటువంటి పోలింగ్. ఆ పోలింగ్ లో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీలు ఇచ్చిన చరిత్ర దాఖలాలు ఎక్కడా లేవు. అది ఇక్కడ ఈ ఇద్దరు హీరోల ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్పాలి. మనం సినిమాలు చూస్తాం, బాహుబలి వచ్చింది ఫస్ట్, తర్వాత బాహుబలి 2 వచ్చింది. కానీ 2024 జూన్ 4 మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2. మీకు ఏదైతే 41 సంవత్సరాలు 1, ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్ట్ 2 ఇది. ఇంకో 40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, ఇదేమి జాతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ 2. ఇందులో చంద్రబాబు గారికి ఎంత పాత్ర ఉందో మాకు తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉంది. ఈసారి భువనేశ్వర్ గారికి, బ్రాహ్మణి గారికి కూడా పాత్రలు ఉన్నాయి. నేను ఈ మాట ఇవాళ చెప్పడం కాదు, గత సంవత్సర కాలంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ లాగా విడిపోయి ప్రజల కోసం పోరాటాలు చేశారు, ప్రజల పక్షాన ఉన్నారు. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ 2 మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు దీనికి తిరుగులేదు, ఎదురు లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ లో ఇది పెద్ద విజయం. ఈ విజయం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఈ ముగ్గురు మనగాళ్ళు, వీళ్ళు ప్రజలను రక్షిస్తారు, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్ లో, సార్
మీరు మళ్ళీ 2024లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి. మీరు ఎంపీ టికెట్లో ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టి ఎవరైనా సరే అధికారం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.